డ్యాన్స్ చాలా మంది చేస్తారు, కానీ గ్రేస్ మాత్రం కొందరే చూపిస్తారు. అవి కాళ్ళ లేదా కరెంటు తీగల? అవి కాళ్ళు కాదు, కరెంటు తీగలు. అందుకే అంత ఫైర్ పుట్టించాడు రామ్ చరణ్ అనిపిస్తుంది. రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తే అది వేరే లెవెల్. బెస్ట్ డ్యాన్సర్ అనేది చాలా చిన్న మాట, గ్రేస్ గాడ్ అనేయచ్చు. బాస్ చిరంజీవి తర్వాత డ్యాన్స్ అంటే చరణ్ మాత్రమే. ప్రస్తుతానికి డ్యాన్స్ను చిరంజీవిలా ఎంజాయ్ చేస్తాడు రామ్ చరణ్. పెద్ద టీం అంతా కళ్ళప్పగించి ఇలా చూస్తూ ఉండిపోయారట. ఈ సాంగ్ కి ఏ రేంజ్ లో రీల్స్ వస్తాయో చూడాలి. విష్ణు విన్యాసం ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ 15 కోట్లు. బ్లాక్ బాస్టర్ వీకెండ్, కలిసి వచ్చిన వీకెండ్ ఇదని చెప్పాలి. వచ్చిన రివ్యూలకు సినిమా కలెక్షన్స్ కి చాలా విభిన్నంగా ఉంది. ఆడియన్స్ అభిప్రాయం మాత్రం బ్లాక్ బాస్టర్. ఇది పూర్తిగా విష్ణు విన్యాసమే అని చెప్పాలి. మీరు మూవీ చూసారా? ఎలా ఉంది కామెంట్ లో చెప్పేసేయండి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య తెలుగు తమిళ భాషలో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న చిత్రం పోస్టర్ విశ్వనాథ్ అండ్ సన్. ఈ పోస్టర్ చూశాక తెలుగు ఆడియన్స్ అభిప్రాయం ఇలా ఉంటుంది. ఏదో తేడాగా ఉందంటే అది అర్థం చేసుకున్న ఆ మూవీ టీం వెంటనే ఇలా సర్ప్రైజ్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి తెలుగు భాషపై ఎలాంటి అభిప్రాయం ఉందో వీళ్ళకు కామెంట్ లో చెప్పండి. ఆట అంటే బ్రతుకోయ్, నీ ఆటే బ్రతకాలి రోయ్, మానుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్, గెలుపై నువ్వు వెలగాలి రో, మండే గుండె నీలో లేదంటే కాలు చేయి ఉన్నా లేనట్టే. అనంత శ్రీరామ్. ఒక్కో లిరిక్స్ కి ఒక్కో గూస్ బంప్స్ వచ్చినట్టు ఉంది ఈ లిరిక్స్ వింటుంటే. మీకు ఎలా అనిపించింది? రైట్ ఏ కామెంట్. నాని వర్సెస్ రామ్ చరణ్ అన్నట్టుంది. ఈ సాంగ్ వచ్చాక ఈ స్టెప్స్ చూస్తే సోషల్ మీడియా తగలబడిపోతుంది. ప్యారడైజ్ న్యూ అవతార్తో నాని పాన్ ఇండియా స్టార్ అవుతాడా లేదా? నిజమా కదా? రైట్ ఏ కామెంట్. వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి.